హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమచంద్ర సందడి. ఇవాళ నేను మనం క్యాండిల్స్ చేస్తున్నాం కదా, మన క్యాండిల్స్లో చేసే వ్యాక్స్ ఏంటి, నేను యూస్ చేసే వ్యాక్స్ ఏంటి, ఇంకా దాని గురించి అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు ఆ వ్యాక్స్ యూస్ చేయాలి, ఇంకా వ్యాక్స్లో టైప్స్ ఏంటి, ఇలాంటివన్నీ నేను చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా క్యాండిల్స్ చేసేటప్పుడు నేను యూస్ చేసేది మాత్రం సోయా వ్యాక్స్. నెంబర్ వన్, ఫస్ట్ మనకి క్యాండిల్స్ చేసే వ్యాక్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో మెయిన్గా యూజ్ చేసేదండి అంటే పారాఫిన్ వ్యాక్స్, సోయా వ్యాక్స్, జెల్ వ్యాక్స్ అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే బీస్ వ్యాక్స్ కూడా ఉంటుంది. బీస్ వ్యాక్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ దానికి వేరే ఏం ఫ్రాగ్రెన్స్ యాడ్ చేయలేమన్నమాట. బీస్ వ్యాక్స్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ఫ్రేగ్రెన్స్ టు ద అంటే హనీ ఫ్రేగ్రెన్స్ వస్తుంటుంది అనమాట. మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే పారాఫిన్ వ్యాక్స్ అండ్ సోయా వ్యాక్స్. పారాఫిన్ వ్యాక్స్ ఎందుకు యూజ్ చేయాలి, సోయా వ్యాక్స్ ఎందుకు యూజ్ చేయాలి, పారాఫిన్ వ్యాక్స్కి సోయా వ్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ జెల్ వ్యాక్స్ ఏంటి, వీటి మూడింటి గురించి మనం మెయిన్గా ఈరోజు తెలుసుకుందాం. మన మెయిన్ టాపిక్ విల్ బి పారాఫిన్ వ్యాక్స్, సోయా వ్యాక్స్ అండ్ జెల్ వ్యాక్స్. దీని గురించి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాఫిన్ వ్యాక్స్. పారాఫిన్ వ్యాక్స్ అంటే ఏంటి? పారాఫిన్ వ్యాక్స్ అంటే మనకి పెట్రోలియం బై ప్రోడక్ట్ అనమాట. పెట్రోలియం నుంచి వచ్చే బై ప్రోడక్ట్ అది. పెట్రోలియం నుంచి యూజ్ చేయంగా మిగిలిపోయిన బై ప్రోడక్ట్స్ నుంచి పారాఫిన్ వ్యాక్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి లిప్స్టిక్స్, లిప్ బామ్స్ వీటన్నిటిలో యూజ్ చేసేది ఏంటంటే పారాఫిన్ వ్యాక్స్ యూజ్ చేస్తారనమాట. దీన్ని ఎలా కనుక్కోవాలక్క ఇది పారాఫిన్ వ్యాక్స్ అంటే, దీన్ని స్మెల్ చూడండి. స్మెల్ చూడంగానే మనకి అదొక ఘాటైన వాసన, పెట్రోల్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఈ పారాఫిన్ వ్యాక్స్ చూడంగానే. ఇదేంటంటే ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట, మనకి చూడంగానే కూడా తెలిసిపోతుంది. అండ్ ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది ప్రోడక్ట్ అనేది. అండ్ ముట్టుకుంటే కూడా కొంచెం అంటే ఆ నేచర్ తెలిసిపోతుంది అనమాట. ఇది పెట్రోల్ ప్రోడక్ట్ అన్నట్లు తెలిసిపోతుంది అనమాట. ఇంకా ఇది ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు అంటే ఈ మనం షాపుల్లో పిల్లర్ క్యాండిల్స్ కొంటాం కదా, 10 రూపీస్ వన్స్ కానీ లేదంటే 20 రూపీస్వి పెద్ద పెద్ద పిల్లర్ క్యాండిల్స్ వస్తాయి కదా, అవి కూడా ఏంటంటే ఈ షాపుల్లో, కిరాణా షాపుల్లో లేక చిన్న చిన్న షాపుల్లో వీటిలో యూస్ చేస్తారు. అండ్ మనకి క్యాండిల్స్, టీ లైట్ క్యాండిల్స్, మనం దీపావళి అప్పుడు మనము టీ లైట్ క్యాండిల్స్ తీసుకుంటాము. ప్యాక్ ఆఫ్ 10 లేదా 20, 30 అని చిన్న చిన్న రౌండ్ షేప్లో కానీ అలాంటివి వస్తుంటాయి. అవన్నీ ఏంటంటే పారాఫిన్ వ్యాక్స్తో యూస్ చేస్తారనమాట. ఈ పారాఫిన్ వ్యాక్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ పడుతుంది. మనకేంటంటే లాట్లో అంటే 100 కేజెస్ 200 కేజెస్ తీసుకున్నప్పుడు 150కే కేజీ వచ్చేస్తుంది అనమాట ఇది. దానివల్ల ఏంటంటే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. అందుకని హోల్సేల్గా అమ్మే క్యాండిల్స్ తయారు చేసే వాళ్ళు అంటే పిల్లర్ క్యాండిల్స్, ఎస్పెషల్లీ పిల్లర్ క్యాండిల్స్కే పారాఫిన్ వ్యాక్స్ యూస్ చేస్తున్నారనమాట. దీంట్లో పర్ఫ్యూమ్ వేసేది యాడ్ చేయడం అవసరం ఉండదు. జస్ట్ క్యాండిల్ మెల్ట్ చేయడమా, మనకి పిల్లర్ క్యాండిల్స్ లాట్లో ఉంటాయి అనమాట. 100, 200 అలా బల్క్లో ఉంటాయి అనమాట. జస్ట్ మనం విక్ పెడతా ఉంటారు, ఇది వ్యాక్స్ మెల్ట్ చేసి దాంట్లో పోస్తూ ఉంటారు. జస్ట్ తర్వాత 10 అలా ప్యాక్ చేసేసి షాపులకి ఇచ్చేస్తుంటారు అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్ పడుతుంది కాబట్టి పారాఫిన్ వ్యాక్స్ యూజ్ చేస్తారు. అక్కడ మనం యూజ్ చేయకూడదు అంటే యూస్ చేయకూడదు. ఎందుకంటే మనము అమ్మేది సెంటెడ్ క్యాండిల్స్ లేదంటే డిజైనర్ క్యాండిల్స్. దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఇంట్లో కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్లో కానీ లేదంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ ఈ క్యాండిల్స్, పారాఫిన్ వ్యాక్స్ క్యాండిల్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే అదొక రకమైన స్మెల్ ఇస్తుంది, ప్లస్ ఒక నల్లటి ముసి లాంటిది వస్తుంది అనమాట. అలాంటిది హెల్త్కి మంచిది కాదు. అండ్ మనం ఒకవేళ లాట్లో ఇస్తున్నాము లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికని మన దగ్గర తీసుకున్నారనుకో, ఫస్ట్ మనం ఏం చూడాలి, ఈవెన్ మనం మన కోసం ఏదైనా తీసుకున్నప్పుడు మనం ఏం చూస్తాము, అది ఎంతవరకు హెల్త్కి మంచిది అని చూస్తాం కదా. అలాంటప్పుడు మన గురించి ఆలోచించినప్పుడు మనం పక్క వాళ్ళకి ఏదైనా ఈ ప్రోడక్ట్ అమ్మేటప్పుడు మనం అందులో 100% కాకపోయినా అట్లీస్ట్ 70 to 80% అయినా అది ఎంత హెల్త్కి మంచిది అనేదే చూడాలి కదా. అందుకని పారాఫిన్ వ్యాక్స్ అయితే సజెస్ట్ చేయను అనమాట నేను. దీనివల్ల చాలా హెల్త్ హజార్డ్స్ ఉంటాయి కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటక్క అంటారా, అందుకే సోయా వ్యాక్స్. ఇది సోయా వ్యాక్స్. ఇది ఒకటే కలర్ ఉంది కదా, సోయా వ్యాక్స్ పారాఫిన్ వ్యాక్స్ అంటారా, అవును ఒకటే కలర్ ఉంటుంది. ఇది సోయా వ్యాక్స్. సోయా వ్యాక్స్ ఏంటంటే ప్లాంట్ బేస్డ్ వ్యాక్స్, అంటే ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి తీసిన వ్యాక్స్ అనమాట ఇది. సో మన పారాఫిన్ వ్యాక్స్తో పోల్చుకున్నప్పుడు సోయా వ్యాక్స్ అనేది లెస్ హార్మ్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది బర్న్ చేసినప్పుడు పొగ అనేది రాదు అండ్ అలా నల్లటి నుసి కూడా రాదన్నమాట. సో దీంతో
వెన్ కంపేర్ టు పారాఫిన్ వ్యాక్స్, సోయా వ్యాక్స్ అనేది 80% అనేది 80 to 90% అనేది సేఫర్ అన్నమాట. మనం ఎంత బర్న్ చేసినా కానీ లెస్ హార్మ్ఫుల్ టు ద హెల్త్ అనమాట. అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా సోయా వ్యాక్స్ వల్ల రాదు, ఎందుకంటే అది ప్లాంట్ బేస్డ్ కదా. సో ఎంత హార్మ్ఫుల్ కెమికల్స్ దాంట్లో ఉండవు అనమాట. సో ఇది సోయా వ్యాక్స్. మరి సోయా వ్యాక్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? సోయా వ్యాక్స్లో యాక్చువల్గా 2 to 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇది సోయా చంక్స్, సోయా ఫ్లేక్స్ అండ్ సోయా పిల్లర్స్ అనమాట. ఇది వచ్చి సోయా చంక్స్, అంటే చంక్స్లా ఉంటాయి, పెద్ద పెద్ద బ్లాక్స్లా ఉంటాయి. ఇది సోయా చంక్స్. ఇంకొకటి సోయా ఫ్లేక్స్ అనేది ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్న పెల్లెట్స్లా ఉంటాయి అన్నమాట. అంటే మన చాకో చిప్స్లా ఉంటాయి అన్నమాట. అవి హార్డ్ ఉంటాయి. మనం మ్యాక్సిమమ్ మనకి పిల్లర్ క్యాండిల్స్ కానీ లేదంటే గ్లాస్ క్యాండిల్స్ కానీ లేదంటే మౌల్డ్ క్యాండిల్స్ చేయడానికి మనకి సోయా చంక్స్ యూస్ అవుతాయి. ఇది కాకుండా ఏంటంటే చాలా సాఫ్ట్గా ఇంకొక సోయా వ్యాక్స్ ఉంటుంది అనమాట. అది సోయా మెల్ట్స్లో యూస్ చేస్తారు. అది జస్ట్ ఏంటంటే మనకి అది ఎంత సాఫ్ట్ ఉంటుందంటే జస్ట్ ఇలా ముట్టుకోగానే మెత్తగా అయిపోతుంటుంది. అదేంటంటే మన కంటైనర్ క్యాండిల్స్కి మాత్రమే యూస్ చేస్తాము ప్లస్ జార్ క్యాండిల్స్ చేస్తాము. కాబట్టి సోయా చంక్స్ అనేది పర్ఫెక్ట్ అనమాట. మౌల్డ్స్కి యూస్ చేయొచ్చు ప్లస్ గ్లాస్ క్యాండిల్స్కి యూస్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఫ్రెష్గా ఏంటంటే సోయా AAA అని కానీ సోయా 444 అని కానీ యూస్ అవుతుంది, అంటే బ్రాండ్స్ వస్తున్నాయి అనమాట. ఈ సోయా AAA కానీ సోయా 444 కానీ ఏంటంటే దీనిలో జస్ట్ అదొక నేమ్స్ అనమాట. సోయా చంక్స్లోనే అదొక నేమ్స్. బట్ ఏంటంటే ఇది ఏంటంటే బోత్ పిల్లర్ క్యాండిల్స్కి అండ్ మౌల్డ్ క్యాండిల్స్కి రెండింటికి చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే సజెషన్ ఏంటంటే ఇది తీసుకోండి, రెండు యూస్ అవుతుంది కదా. మనం స్పెసిఫిక్గా దానికి దీనికి తీసుకునే బదులు ఒకదానికి రెండు యూస్ అయ్యే ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు సోయాది అయిపోయింది. ఇప్పుడు మనం జెల్ వ్యాక్స్ ఆల్రెడీ మనం మన వీడియోస్లో చూస్తున్నాం. జెల్ వ్యాక్స్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. ఇది జెల్ వ్యాక్స్ అనమాట. చూసారా? ఇది కొంచెం చూపిస్తాను. క్లియర్గా ఉంటుంది, జెల్లీ లాగా అనమాట. దీని టెక్స్చర్ కూడా జెల్లీ లాగా స్మూత్గా ఉంటుంది అండ్ ఇట్ విల్ బి క్లియర్ అనమాట. మనకి ఏదైనా వ్యాక్స్ క్యాండిల్ చేసేటప్పుడు మనకి క్లియర్ కట్గా మనం లోపల వేసేది ఏదైనా తెలియాలంటే మాత్రం మనకి జెల్ వ్యాక్స్ అనేది యూస్ చేస్తాము. ఇవి టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్ టు యూస్ ఫర్ ద క్యాండిల్స్ అనమాట. మనం యూస్ చేసేదైతే ఇవేనో అంతేనండి. ఇవే మన 3 వ్యాక్సెస్ మనం వ్యాస్ట్గా యూస్ చేసేది. 3 కూడా కాదు మనం వ్యాస్ట్గా యూస్ చేసేది, ఎందుకంటే మనం పారాఫిన్ వ్యాక్స్ని సైడ్లో పెట్టేస్తాం. దీన్ని అసలు యూస్ చేయం. అక్కడ మరి యూస్ చేయనప్పుడు నువ్వు ఎందుకు తెచ్చావు అంటారా? ఇది నేను 4 years బ్యాక్ నాకు తెలియనప్పుడు నేను తెచ్చిపెట్టుకున్నది. బట్ ఏంటంటే వ్యాక్స్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం 4-5 years అయినా కూడా వ్యాక్స్ అనేది పాడవదు. అట్లీస్ట్ 4 years అయితే మాత్రం మెల్ట్ బాగానే అవుతుంది. అండ్ అట్లానే ఎక్కువ రోజులు పెట్టద్దు. బట్ ఇది రీసెంట్గా తెప్పించింది. నేను ఇప్పుడంతా పారాఫిన్ వ్యాక్సే యూస్ చేస్తున్నాను. నాకు ఇది 270 rupees పడింది per kg సోయా వ్యాక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.